క్రిస్మస్ కోసం సిద్ధపడుతున్నారనమాట. ఈ స్కిట్ యొక్క ముఖ్య అర్థం ఏంటంటే క్రీస్తు పుట్టాడు అని కాదు, కానీ క్రీస్తు మన హృదయంలో జన్మించాలి. ఎలా జన్మిస్తాడు, ఎప్పుడు జన్మిస్తాడు మరి అనేది ఈ స్కిట్ ద్వారా మనం తెలుసుకుందాం. మరి ఇప్పుడు మొట్టమొదటిగా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం. అయ్యో, క్రిస్మస్ వచ్చేసింది, నాకు ఇంకా మహమ్మతులు రాలేదు. నాకు తెలిసి శాంటా క్లాస్ నా అడ్రస్ మర్చిపోయాడేమో. నువ్వే చాలాసార్లు నీ అడ్రస్ మర్చిపోయా, అందుకే శాంటా క్లాస్ నీ అడ్రస్ మర్చిపోయినట్టున్నాడు. నేనే శాంటా క్లాస్ని అయితే నీకు టాస్క్ ఇచ్చేదాన్ని, హోంవర్క్ కంప్లీట్ చేయాలని. అయితే ప్లస్ గిఫ్ట్ లేవు. నేనేమి నీ అంత కాదు, నేను బాగానే చేస్తాను హోంవర్క్. చాలా ఆపండి. అసలు వేసే మన హృదయంలో పడితే ఎంత బాగుంటుందో కదా. పుడతారా? ఎలాగా? డైరెక్ట్గా వచ్చేస్తారా? యేసు మన హృదయంలో ఎలా పుడతాడు? పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంటి చూద్దామా? చూద్దాం పద. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు? అక్క, నేనేమో దేవుడు మన హృదయంలో పడితే ఎంత బాగుంటుందో అని నేను అంటుంటే బ్లెస్ ఏమో నన్ను నెట్టగాడేస్తుంది. అక్క, అసలు వేసే మన హృదయంలో పుడతాడా? అవునరా, ఏసే మన హృదయంలో పుడతాడు. గాడ్ నాక్స్ ఎవ్రీ వన్స్ హార్ట్స్. రేపు పొద్దున మీరు అందరు కూడా చర్చ్కి వచ్చేయండి, నేను సమాధానం చెప్తాను. సరే అక్క. అక్క, నిన్న క్వశ్చన్ అడిగాం కదా, దానికి ఆన్సర్ ఈవేళ చెప్తానన్నా ఇంకా చెప్పలేదేంటి? అవునరా, మీరందరూ చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నారు. క్రిస్మస్ ప్రాంగణం అంతా నిండుంది, మీరు కూడా చాలా మంచిగా రెడీ అవ్వచ్చారు. అసలు క్రిస్మస్ అంటే నిజమైన మీనింగ్ ఏంటో తెలుసుకుందాము. క్రిస్మస్ అంటే యేసయ్య ఎలా పుట్టారో ఏంటో తెలుసుకోవడమే కాకుండా మన హృదయంలో యేసయ్య పుడితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ ఇల్లు అనేది మన హృదయం లాంటిది. మన హృదయం, ఫర్ ఎగ్జాంపుల్ మన హృదయమే ఈ ఇల్లు అనుకుంటే, ఈ ఇంట్లో మనం ఏమైతే పెడతామో అలాగే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోపం, స్వార్థం, ఇలాంటివి మన హృదయంలో ఉంటే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అక్క, వీటిని బయట పంపించాలంటే ఎలా పంపించాలి బయటికి? వాటికి కొన్ని టూల్స్ ఉన్నాయి, తెలుసా మీకు? చెప్పక్క. అవేంటో వినండి. ప్రార్థన, వాక్యం చదవడం, ప్రార్థన, పెద్దలు చెప్పిన మాట వినడం, అలాగే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ వదిలేసుకోవడం, సండే స్కూల్కి రావడం, దేవుడి గురించి వినడం, దేవుడు చెప్పే మాటలని మన హృదయాల్లో ఉంచుకోవడం. అలాగే ఈ టూల్స్ అన్నీ కనుక మనం యూజ్ చేసామనుకో, ఈ కోపం, ద్వేషం, అసూయ, అహంకారం అనేవి ఇవన్నీ కూడా మనల్ని విడిచి వెళ్ళిపోతాయి, తెలుసా మీకు? మీరు ఈ టూల్స్ అన్నీ వాడాలి, అప్పుడే యేసయ్య మీ హృదయంలో నూతనంగా పుడతాడు. మీరు అందరూ ప్రార్థన చేసి యేసయ్య నన్ను క్షమించని చెప్పేసి మీలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకుంటే అప్పుడు యేసయ్య మీ జీవితంలోకి వస్తారు. ఓకేనా? అది నిజమైన క్రిస్మస్ యొక్క మీనింగ్. సరే యేసయ్య నన్ను క్షమించిన ప్రవర్తన ద్వారా నేను చాలా బాధ పెట్టాను. ప్రభువా తండ్రి, నాలోంచి కోపం తీసివేయి. ప్రభువా తండ్రి, నా మనసు మార్చుకుంటాను తండ్రి. ప్రభువా నాలోంచి కోపం తీసివేయి. ప్రభువా ప్రార్థన చెయ్యకు, కోపం తీసివేయి. ప్రభువా మార్చుకుంటాను. ప్రార్థన చెయ్యకు, క్షమించి ప్రభువా, క్షమించేసేయా, క్షమించేసేయా. నీ బెస్ట్ ఫ్రెండ్ ని నా మాట ఆలకించు ప్లీజ్. ఏసే నేను క్షమించుడు, ఏసే నేను క్షమించుడు. అమ్మయ్య, ఇప్పుడు నాకు చాలా శాంతంగా ఉంది. దేవుడు నాలో కోపం తీసివేశాడు. ఇప్పుడు నా జీవితం ఎంత బాగుందో. కోపం లేకపోతే ఇలా ఉంటామా? అక్క చెప్పింది నిజమే. నాలో ఉన్న అసూయని తీసివేసి నేను నాలో ఉన్న అసూయతో ఇతరులందరినీ బాధ పెట్టాను.
ఇప్పుడే నేను ప్రార్థన చేసి నాలో ఉన్న అసూయని తీసివేసి నా హృదయాన్ని మార్చుకుంటాను. యేసయ్య నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నాలో ఉన్న అసూయను తీసేయండి తండ్రి. మీకు అసూయ అంటే ఇష్టం లేదు, నాలో ఉన్న అసూయ తీసేయండి. అలాగే నాయన నేను నా మనసుని మీకే అర్పించేటట్టు ఉండేటట్టు సహాయం చేయండి. దేవుడిని క్షమించు క్షమించు తండ్రి, క్షమించు 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 క్షమించండి క్షమించండి తండ్రి, 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 నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్. క్షమించండి తండ్రి, క్షమించండి తండ్రి, క్షమించండి తండ్రి, క్షమించండి క్షమించండి. హల్లెలూయా. నాలో ఉన్న అసూయ పోతే ఎంత హాయిగా ఉంటున్నదా నా మనసు. దేవుడికే వందనాలు. యేసయ్య నన్ను క్షమించు. నేను మా పేరెంట్స్ దగ్గర, మా బంధువుల దగ్గర, మా ఫ్రెండ్స్ దగ్గర నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించు తండ్రి. చర్చ్లో అంకుల్స్ ఆంటీస్ దగ్గర నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించు తండ్రి. నన్ను క్షమించు తండ్రి, క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి. నా పేరెంట్స్ దగ్గర అబద్ధాలు ఆడాను, నన్ను క్షమించు తండ్రి. నా బంధువుల దగ్గర అబద్ధాలు ఆడాను, నా చెల్లి అక్క అన్నయ్య దగ్గర అబద్ధాలు ఆడాను, నన్ను క్షమించు తండ్రి. క్షమించు తండ్రి, క్షమించు తండ్రి, క్షమించు. ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నావా? నువ్వు అబద్ధాలు చెప్పావు, దేవుడు నిన్ను అసలు క్షమించడు. దేవుడికి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చరు. దేవుడికి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అసహ్యులు. నీకు ఆ విషయం తెలుసా? దేవుడు నిన్ను క్షమించడు. నువ్వెందుకు అలా ప్రార్థన చేస్తున్నావు? నువ్వెందుకు అలా ప్రార్థన చేసావు? వద్దు, నేను నీ ఫ్రెండ్ని, నా మాట విను, నాతో వచ్చే. అయ్యి బాబు, ఈ అమ్మాయి ప్రార్థన చేస్తుంది, నా మాట వినట్లేదు, నేను పారిపోతాను బాబోయ్, నాకు భయం వేస్తుంది బాబోయ్. క్షమించుతున్నాం తండ్రి. ఆమె ఇప్పుడు నుంచి నేను అబద్ధాలు ఆడను, నిజాయితీగా ఉంటాను. థ్యాంక్ యూ. అయ్యా వాక్యం చదవడంలో భయపడ్డాను యేసయ్య, ప్రార్థన చేయడంలో భయపడ్డాను యేసయ్య. అయ్యా అయ్యా నన్ను క్షమించేసి ఇక్కడి నుంచి ప్రార్థన చేయడంలో నేను ముందుంటాను యేసయ్య, పాటలు పాడడంలో నేను ముందుంటాను యేసయ్య. ఏంటి ప్రార్థన చేస్తున్నావా? నీ సన్నిధి రావడంలో నేను ఎంత భయపడుతుండేదాన్ని. నేను అయ్యా నేను భయపడకుండా ఇక్కడ నుంచి ముందుంటాను ప్రభు యేసయ్య. దేవుడిని అసలు క్షమించండి యేసయ్య. పిరికివాళ్ళంటే దేవుడు తన పనికి ధైర్యవంతుల్నే ఉపయోగించుకుంటారు, పిరికివాళ్ళని ఉపయోగించుకోరు. ఆ విషయం తెలుసా నీకు? ఎందుకు ప్రార్థిస్తున్నావు? అయ్యా తండ్రి, నేను నీ ఫ్రెండ్ని, వచ్చి ఇలాగొచ్చే. క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభువా. భయం నా నుంచి తీసివేయండి ప్రభువా. బాబు నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతాను. నీ అమ్మాయి ప్రార్థన చేస్తుంది. అమ్మయ్యా, భయం నాలోంచి పోయి ఎంత హ్యాపీగా ఉన్నానో ఇప్పుడు. నిజంగా ధైర్యంగా ఉన్నాను నేను. ఇక నుంచి పాటలు, వాక్యము అన్నీ నేనే ముందుంటాను, అన్నీ నేనే చదువుతాను, ప్రార్థిస్తాను, వాక్యం చదువుతాను, పాటలు పాడుతాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది. దేవా నీకే థ్యాంక్స్. అక్క, మేము దేవుడి దగ్గర ఒప్పుకున్నాం, మా తప్పులన్నీ ఒప్పుకున్నాం అక్క. ఈసారి నుంచి నేను అసూయ పడినాక నా హృదయం మార్చుకున్నాను. ఈసారి నుంచి నేను అస్సలు అలా ఉండను. వెరీ గుడ్ రా. థ్యాంక్స్ అక్క. యేసయ్య మీ హృదయంలో నిజంగా జన్మించాడా పిల్లలు? జన్మించాడక్క. ఎలా జన్మించాడు మీ హృదయంలో? మాలో ఉన్న కోపాన్ని, అన్ని ఒక్కొక్కరు చెప్పండి, నీలో ఎలా జన్మించాడు దేవుడు? కోపం తీసివేయి. నాలో ఉన్న నేను తప్పు ఒప్పుకొని నాలో ఉన్న అసూయని దేవుడిని తీసేయమని ఒప్పుకున్నాను అక్క. అందుకే నా హృదయంలో దేవుడు వచ్చాడు. అవునా? మరి నీ హృదయంలో దేవుడు ఎలా జన్మించాడు రా? నాలో ఉన్న భయం తీసివేసి నాలో దేవుడు జన్మించాడు నీ హృదయంలోని. వెరీ గుడ్ అమ్మా. మరి నీ హృదయంలో దేవుడు ఎలా జన్మించాడు? నా బయట తీసివేశాడా? నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీలో ఉన్న అబద్ధాలను చెప్పే థాట్స్ అన్నీ కూడా దేవుడు తీసేశాడు, అబద్ధాల థాట్స్ అన్నీ. వెరీ గుడ్ రా. నువ్వు దేవుణ్ణి, మీరందరూ కూడా దేవుణ్ణి మీ హృదయంలో ఒక ప్లేస్ ఇచ్చారు కదా. మీరందరూ చాలా గుడ్ గర్ల్స్ రా. పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారా?
ఇందాక మనం చూపించాం కదా, ఇల్లు అంటే మన హృదయం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మన హృదయం ఒక ఇల్లు అనుకుంటే అందులో మనం ఏమేమి పెట్టుకుంటామో అలాగే మన జీవితం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఇది ఎలా కరిగిపోతుందో అలాగే యేసయ్య కూడా మన కోసం కరిగిపోయారు. ఈ క్యాండిల్ని తీసుకెళ్ళి ఆ హృదయంలో ఆ ఇల్లులో పెట్టాము అనుకో, ఓకే, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకున్నాం అనుకో, అంతే ప్రకాశవంతంగా మన జీవితం అనేది ఉంటుంది. మీరు ఇందాక నుంచి అబద్ధం, కోపం ఇవన్నీ తీసివేశారు కదా. నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఆర్భాటాలు, అలంకారాలు కాకుండా ఇంకా మన హృదయంలో యేసు ఎలా జన్మించాడో తెలుసుకున్నాక దీని ద్వారా మనలో ఉన్న కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ తీసివేస్తే అదే నిజమైన క్రిస్మస్. నాట్ ఓన్లీ వన్ డే, ఈ ఒక్కరోజే క్రిస్మస్. డిసెంబర్ 25 ఒక్కటే క్రిస్మస్ కాదు, ఎవ్రీడే ఈజ్ ఏ క్రిస్మస్. ఎందుకు? యేసే మన హృదయంలో ఉంటే ప్రతిరోజు కూడా క్రిస్మస్సే. ప్రశ్న అడుగుతాను, చెప్తారా? యేసయ్య మన హృదయంలో ఎప్పుడు జన్మించాడు? ఈ స్కిట్ ద్వారా ఎప్పుడు జన్మించాడు యేసయ్య? పశ్చాత్తాపం పడినప్పుడు. వాళ్ళు ఏం తీసుకున్నారు? కోపాన్ని, అసూయని, స్వార్థాన్ని, భయాన్ని తీసుకున్నప్పుడు ఏమైంది? మన హృదయంలో యేసయ్య జన్మించాడు. మనం ఇప్పుడు ఎలా చేస్తున్నాం? క్రిస్మస్లు ఏదో వస్తున్నాం, చేసాం, అయిపోయింది. లేదా డ్యాన్సుల కార్యక్రమాలు పెట్టారా, భోజనాలు పెడుతున్నారా, అవే చూస్తాం. నిజంగా యేసయ్య మన హృదయంలో జన్మిస్తున్నాడా, మన హృదయంలో ఉంటున్నాడా అనేది మనం గ్రహించుకుంటున్నామా అనేది ఈ యొక్క స్కిట్ యొక్క అర్థం. మరి ఎంతో కష్టపడి చేసిన సండే స్కూల్ టీం అందరికీ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. నెక్స్ట్